తెలంగాణలోని 2 ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు షెడ్యూల్ను ప్రకటించింది. తెలంగాణలోని 2 ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానున్నది. 18వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనున్నది. 19న నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 29న ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫిబ్రవరి 1న ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తెలంగాణలోని 2 స్థానాలతో పాటు యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కళ్యాణ్ శ్రీహరి అలాగే పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 11వ తేదీన నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు స్పష్టం చేసింది ఎలక్షన్ కమిషన్. అయితే అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. 18వ తేదీలోపు నామినేషన్ల గడువు ముగినుంది. 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 22 వరకు కూడా ఈ నామినేషన్ల విత్డ్రాకు గడువు ఉంటుంది. 29న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఫిబ్రవరి 1న ఫలితాలు ప్రకటించేందుకు ఎలక్షన్ కమిషన్ పూర్తిగా రంగం సిద్ధం చేసింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాతంలో వాళ్ళు రాజీనామా కూడా చేశారు తమ ఎమ్మెల్సీ పదవికి. కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి 2021 నవంబర్ లో జరిగిన ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిద్దరు కూడా గెలుపొందారు. 2 నెలల పాటు ఎమ్మెల్సీలుగా వాళ్ళు కొనసాగారు. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులు 4 ఏళ్ల పాటు మాత్రమే ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీలో కాంగ్రెస్ కు 69 మంది సభ్యులు ఉండగా బీఆర్ఎస్ మాత్రం 39 మంది, దాని మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కు 7 సభ్యులు ఉన్నారు. దీంతో అయితే ఈ కాంగ్రెస్ కు సిపిఐ కూడా ఒకటి అదనంగా ఉండడంతో సో మొత్తం కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరో సీటు దక్కించుకునే అవకాశాలు దాదాపు కనిపిస్తున్నాయి. ఆ రకంగా ఇటు పొలిటికల్ కనిపిస్తుంది. ఎస్ మహేందర్, తెలంగాణలోని 2 స్థానాలతో పాటు యూపీలోని ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అయితే తెలిపింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒకేసారి దీంతో పాటు యూపీ ఉప ఎన్నిక కూడా చేసేదానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధం చేసింది. అయితే ఇదే కాదు, దాదాపు దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ గెలిచినటువంటి ఆయన దాన్ని కూడా ఒకేసారి చేసే ఆలోచనలు కూడా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఉప ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్ లో వాళ్ళు చెప్పిన నేపథ్యం ప్రకారం యూపీలో కూడా ఒక ఎలక్షన్ దానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇది అది 2సారి నిర్వహిస్తే ఈ ఎమ్మెల్సీ తంత అనేది ముగిసిపోయే అవకాశం ఉంది. ఆ రకంగా ప్లాన్ చేసిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు, స్థానిక సంస్థ ఎలక్షన్లకు సమయం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తి చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ రంగం సిద్ధం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.